గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఓ పెద్ద పాకిస్తాన్ భారత్ మీద యుద్ధం చేసేస్తున్నాం, మేమేదో చేసేసినాం, మేమేదో గెలిచేసినాం అని ప్రగల్భాలు వలుపుతుంది. కానీ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ యుద్ధం ఏదైనా దేశం చేసిందంటే ఇప్పటి వరకు అది పాకిస్తానే అని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి క్లియర్ ఎగ్జాంపులే ఇది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ పూర్తిగా చిన్నా భిన్నం అయిపోయింది. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ వరుస పెట్టి చేస్తున్న దాడులకు పాకిస్తాన్ సర్కార్ తట్టాబుట్టా సర్దేసుకొని పారిపోతున్నారు. పాక్ ప్రధాని ఇతర ఆర్మీ అధికారులతో కలిసి బహ్రెయిన్ పారిపోతున్నట్టు ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది. నిన్న భారత ఆర్మీ వేసినటువంటి బాంబుల్లో ఒకటి ఆయన ఇంటికి దగ్గరలోనే పట్టంతో బతికుంటే బలసాలైనా తినొచ్చు అని అంటారు కదా, అదే సామెత నాకు తెలిసి గుర్తుపెట్టుకున్నట్టున్నారు. ఏకంగా ఆ ఆర్మీ చీఫే పారిపోయినట్టు ప్రస్తుతం అయితే వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. సో పాకిస్తాన్ లో రాష్ట్రపతి పాలన మేబీ రావచ్చు అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది. అండ్ ఇంకోవైపు ఏమో పాక్ ఆర్మీ చీఫ్ నే ఏకంగా అరెస్ట్ చేసిండ్రట. బట్ క్వశ్చన్ మార్క్, నిజంగా అరెస్ట్ చేసిండ్రా లేదా? సోర్సెస్ అయితే ఇదే చెప్తోంది, పాక్ ఆర్మీ చీఫ్ మేబీ అరెస్ట్ అయి ఉండొచ్చు అని. ఎందుకంటే ఈ మొత్తం మారణకాండకు అసలైన కారకుడు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నోటి దూలనే అని అక్కడున్నటువంటి వాళ్ళు కూడా, అక్కడి సర్కారు కూడా భావిస్తుందట. సో సొంత దేశమే ఆయన్ను అరెస్ట్ చేసినట్టుగా కూడా ప్రస్తుతం అయితే వార్తలు వస్తున్నాయి. పాక్ ఆర్మీనే ఆసిమ్ను అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి బయటికి వస్తోంది కాబట్టే, బయట కనిపిస్తుంది కాబట్టే మేబీ ఇది జరిగిండొచ్చు అని కూడా భావించవచ్చు. ఆసిమ్ను అరెస్ట్ చేసి తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనకు స్పష్టంగా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఆసిం మునీర్ స్థానంలో కొత్త పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా జనరల్ షాహిర్ శంషాద్ మిర్జా బాధ్యతలు చేపట్టినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. సో పహల్గామ్ లో దాడి జరగడానికి, అది కాస్త పెద్దగా యుద్ధం వరకు దారి తీయడానికి కారణం ఇప్పుడు ఆసిం మునీరే అని అక్కడున్నటువంటి సర్కారే భావిస్తోంది. కాబట్టి మొదటి నుంచి భారత్ పై పాక్ ఆర్మీ చీఫ్ నోటికొచ్చినట్టు మాట్లాడమే కాదు, కాశ్మీర్ మాది, అది ఎప్పటికైనా మేమే సొంతం చేసుకుంటామని ఇట్లా పిచ్చి పిచ్చి వాగుడు వాగిండు. కాబట్టే ఇప్పుడు ఏకంగా అక్కడున్నటువంటి సర్కారే ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇది ఆయనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈయనను ఎట్లా కారులో కుక్కి తీసుకుపోతున్నారో మనకైతే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. సో ఇది ఇప్పుడు ట్రెండ్ లో ఉంది. బికాస్ పాకిస్తాన్ ఆల్మోస్ట్ తోక ముడిచి పారిపోయింది. దీనికి ఎగ్జాంపులే ఈ వార్త అనుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ లోని లాహోర్, సియోల్, కోట్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ చేస్తూనే ఉంది. పాకిస్తాన్ క్షిపణులను, డ్రోన్లను ధ్వంసం చేస్తోంది. మరోవైపు పాకిస్తాన్ జమ్మూ ఇతర ప్రాంతాలపై హమాస్ తరహా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అయితే భారత వాయుసేన పాక్ ప్రయోగించినటువంటి 8 క్షిపణులు, డ్రోన్లను ప్రస్తుతం అయితే కూల్చివేసింది. సో ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎవరైతే దేశాన్ని లీడ్ చేయాలనో ఆయన్నే తోకముడిచి పారిపోయిండు. జస్ట్ ఆయన ఇంటి దగ్గర ఒక బాంబు పడ్డదని ఆయన పూర్తిగా తట్టాబుట్టా సర్దుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది పాకిస్తాన్ యొక్క దాడులకు ఇంకా కూడా పాల్పడుతోంది. కానీ పాక్ దాడులను భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొడుతోంది. ఈ దాడిలో భారత్ పాక్ పై ఎదురు దాడికి దిగింది. ఇస్లామాబాద్, లాహోర్ నగరాలపై వైమానిక అట్లాగే మిసైల్స్ దాడులు చేస్తోంది. అలాగే కరాచీ ఎయిర్పోర్ట్ పై విరుచుకుపడి పూర్తిగా ధ్వంసం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే శుక్రవారం తెల్లవారుజామున కూడా జమ్మూ నగరంలో పేలుల శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా మళ్ళీ బ్లాక్అవుట్ మొదలైంది. సరిహద్దు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి ఈ ప్రయత్నాలకు భారత్ అడ్డుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తెల్లవారుజామున 3:50 నుంచి 4:45 గంటల మధ్యలో, అంటే గంట సేపు సైరన్లు మోగడంతో పాటుగా పేలుడు శబ్దాలు వినిపించాయి. భద్రతా దళాలు ముప్పును భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీంతో స్థానికులైతే కాస్త ఊపిరి తీసుకున్న సిచ్యువేషనే కనిపిస్తోంది.
ఇంకోవైపు భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని చంపేసింది. ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్లు మిసైల్స్తో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో పాక్ ఆర్మీ ఈ దాడులు చేసింది. ముందస్తుగానే ఆర్మీ స్థానిక పోలీసులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించిన పరిస్థితి. రాత్రి మొత్తం ఈ దాడులు కొనసాగితే భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా ధీటైన సమాధానం కూడా ఇస్తూ వస్తోంది. నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడి విఫలమైన తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తెల్లవారుజామున జమ్మూకు బయలుదేరారు. జమ్మూ నగరం డివిజన్లోని ఇతర ప్రాంతాలపై కూడా నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసిన వాటన్నిటిని కూడా విఫలం చేసింది మన ఆర్మీ. సో ఇప్పుడే జమ్మూకి నేను బయలుదేరి వెళ్తున్నానంటూ ఉమర్ అబ్దుల్లా ట్విట్టర్లో పోస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇంకోవైపేమో భారత సరిహద్దుల్లో ఒక టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తోంది. అంటే పంజాబ్, గుజరాత్తో పాటుగా యూపీ లాంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కావచ్చు, ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉంది అనేసి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. భారత సైన్యం పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి. పాక్ సైన్యం చేపడుతున్నటువంటి ఈ చర్యలను ధీటుగా ఎదుర్కొంటోంది. పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రాత్రి ఉద్రిక్త వాతావరణమే కనిపించింది. ఎందుకంటే అకస్మాత్తుగా డ్రోన్లు కలకలం రేపాయి. భారత సైన్యం వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అధికారికంగా మన వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు ఏమో వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముందు జాగ్రత్తగా రాత్రి పఠాన్కోట్, అమృత్సర్, జలంధర్, రూప్నగర్, ఫాజిల్కా అండ్ లుధియానా, హోషియార్పూర్ మరియు సాహిబ్జాదా, అజిత్ సింగ్ నగర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్తో సహా చాలా జిల్లాల్లో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. పఠాన్కోట్ జిల్లాలో రాత్రి భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనను అధికారులు అయితే ఇంకా ధృవీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు ఏమో ఆపరేషన్ సింధూర్ జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ ఇప్పుడు రాత్రి దేశంలోని పలు ప్రాంతాల్లో డ్రోన్స్ అలాగే బాంబ్స్, మిసైల్స్ దాడికి పాల్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే భారత నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. భారత పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్స్ కాల్పులకు ఇంకా దిగుతున్నారు. సత్వారా, సాంబా, ఆర్ఎస్పురా, అర్నియా సెక్టార్స్ను లక్ష్యంగా చేసుకొని పాక్ 8 మిసైల్స్ను ప్రయోగించినట్టు రక్షణ శాఖ వర్గాలు ధృవీకరించాయి. సో భద్రతా దళాలు వాటిని యాంటీ మిసైల్స్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించి గాల్లోనే ధ్వంసం చేసిన పరిస్థితి. సో శుక్రవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో భారత్లోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపాయి. ఆ కాల్పుల్లో మొత్తం 7 ఉగ్రవాదులు